పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు ఉన్నంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుంటే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి దయ మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నాం కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది జాతకం అనేది తెలుసుకుందాం. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా అనుకూలించబోతోంది? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సంబంధం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అండి, గురువు అనే గ్రహం మెయిన్గా వ్యయ స్థానంలో ఉండిపోవడం, అంటే ఖర్చు స్థానం, నిద్ర స్థానంలో కూడా ఉండిపోయారు. సో మనకి ఎందుకులే అన్నట్టుగా ఉన్నాడనమాట. మీరు అనొచ్చు సాధారణంగా గురువు దేనికి కారకుడు, అసలు గురువు ఇలా బలం తక్కువగా ఉంటే ఏమవుతుంది? గురువు మెయిన్ ధనం కారకుడు, సంతాన కారకుడు, వివాహానికి కూడా మెయిన్ కారకుడు, నేమ్ అండ్ ఫేమ్కి, దైవబలానికి, దైవానుగ్రహానికి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టైంలోనే పని అవ్వాలంటే గురుబలం ఉండాలి. లేదా 10 సార్లు వెళ్ళినా అవ్వలేదంటే గురుబలం లేనట్టు. అలా మనకి నేమ్ ఫేమ్ వస్తున్నా, మనల్ని ఎవరు తిట్టుకోకుండా ఉండనా, ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టార్స్ ఉంటారు, వాళ్ళ సినిమాలు వరుసకి హిట్ అవుతూ ఉంటాయి. ఆ గురుబలం బాగా ఉన్నట్టమాట. అన్నీ ఫ్లాప్లు అవుతుంటాయి, అప్పుడు గురుబలం లేనట్టమాట. సో అందుచేటే గురుబలం చాలా ఇంపార్టెంట్. అవి లేదంటే కనుక చాలా కష్టం. అలా ఇప్పుడు కర్కాటక రాశి వారు వ్యయ స్థానంలో ఉండిపోయి ఖర్చు స్థానం, నిద్ర స్థానంలో ఉండేప్పటికీ స్తబ్దుగా ఉండిపోతాడు అనమాట ఈ సంవత్సరం కాలం అంతా. సరే ఆయన కూడా వేరే వాడు చేస్తాడే, వీడు చూస్తాడే, వాడు చూస్తాడే అనుకుంటారు. సో ఎవడు చేయడు ఇంతకి పని. కాబట్టి అలా మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు. ఇంకోటి అంటే ఈ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన కుజుడు మటుకు తృతీయ స్థానం కాబట్టి కాస్త పర్వాలేదు. కూర్చి అదృష్టం అనే పాళ్ళు బాగానే ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే మెయిన్గా చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు. సో సాధారణంగా అంటే ప్రతి గ్రహానికి శత్రువు ఉంటాడు. మామూలుగా శత్రువు, మిత్రుడు, సముడు అని ముగ్గురు ఉంటారు అన్నమాట. సో కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి వాడికి ఏంటంటే మిత్రులు అందరూ మిత్రులే తప్ప శత్రువులు ఎవరు లేరు.
అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు కానీ ఒక చంద్రగ్రహానికి లేరండి. సో అది కర్కాటక రాశి, అందుకే రాముల వారిది అయింది అది. సో కాబట్టి కర్కాటక రాశి ఎవరైనా సరే హెల్పింగ్ నేచర్ ఉంటుంది, అలాగే కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. అలాగే రాముల వారిది ఏదైనా సరే గుర్తుపెట్టు, పెద్ద పెద్ద వాళ్ళది ఏదైతే రాసులు ఉంటే వాళ్ళది స్టాంప్ ఇప్పటికీ వాళ్ళది నడుస్తుంటుంది. అందుకే వీరి వైవాహిక జీవితం కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. అలాగే సప్తమాధిపతి శని అవుతాడు కాబట్టి వయస్సు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితో వివాహం అవుతుంది అలా అన్నమాట. సో ఇలా చాలా ఉంటాయి ఫిక్స్డ్గా ఈ కర్కాటక రాశి అనేప్పటికీ. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా చిన్న మాటకే బాధపడిపోవడం, అంటే చాలా చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు కూడా. సో వాళ్ళు చంద్రుడు స్వస్థానమైనా సరే చిన్న మాట అనగానే బాధపడతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, అధైర్యపడతారు. కాబట్టి అంటే కొంచెం వాళ్ళు సౌమ్యులు అన్నమాట. కాబట్టి ఇలా కొంచెం బ్యాడ్ టైం నడుస్తున్నా, ఇలా గురుబలం లేకపోయినా, పనులు జరగకపోయినా కూడా బాగా బాధలో ఉంటారు. అలాంటిది ఏం లేదండి, ప్రతి 12 ఏళ్ళకి ఒక 6-7 ఏళ్ళు బెస్ట్ పీరియడే ఉంటుంది. కాబట్టి ఆ గురుబలం లేనప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి అంత బాధపడక్కర్లేదు. మనకి దేవుడి దగ్గర ఏంటంటే అష్టమ శని అనేది ఉండేది, ఆ అష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెక్కువగా మనం దీని గురించి బాధపడక్కర్లేదు. ఇప్పుడు నవమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికం అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, గురువు దేనికి కారకుడు అని. గురువు మెయిన్ ధనం కారకుడు కూడా అండి. సో ధనం కారకుడు కూడా కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉన్నా కూడా మళ్ళీ కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానాధిపతి, అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం అనుకున్నాం ఇందాక కూడా. సో ద్వితీయ స్థానాధిపతి సూర్యుడు అయ్యాడు. సో ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 సూర్యుడు స్వస్థానంలో ఉంటాడు. కాబట్టి ఇలా ఈ నెలలు కూడా వీరికి ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వాళ్ళకి? ఆరోగ్య విషయంలో కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే కుజుడు మెయిన్ కారకుడు, రవి కారకుడు. రవి, కుజ, చంద్ర ఈ 3 గ్రహాలు ఆరోగ్యానికి కారకుడు అండి. సో రవి గ్రహాన్ని వాడు స్వస్థానంలో ఉన్నాడు, కుజుడైన వాడు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు కాబట్టి పర్వాలేదు. కాబట్టి వీరికి మటుకు ఆరోగ్యరీత్యా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. ఈ కర్కాటక రాశి వారు కూడా ప్రస్తుతం గురుబలమే తక్కువ ఉంది కాబట్టి సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే దక్షిణామూర్తి అష్టోత్తరం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలా వీలైతే కనుక అభిషేకం కానీ అర్చన కానీ గురువారం రోజున దత్తాత్రేయ స్వామికి ఫేమస్ టెంపుల్స్ దత్తపీఠాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేయిస్తే మంచిది. అక్కడికి వెళ్తే కూడా చాలా మంచిదండి. లేదంటే ఇంకా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, పనులన్నీ జరగాలి, ఆర్థికంగా కూడా బాగాలేదంటే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి మనకి శనగపప్పు కేజీంపావు, ఒక ఎల్లు లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తారుగా దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.